హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మనం రియల్ ఎస్టేట్ టీవీలో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అది అపార్ట్మెంట్ ప్రాజెక్టు. దీంట్లో పర్ ఎస్ఎఫ్టీ కేవలం 3,500 రూపాయలు మాత్రమే. అది ఫస్ట్ కమ్ ఫస్ట్ వాళ్ళకి మాత్రమే ఇస్తూ ఉంటున్నారు. ఇది హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ అయింది, చూడొచ్చు. ముందుగా మనం ఎక్కడున్నామంటే ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది ఇటు ఆదిబట్ల టీసీఎస్ వెళ్తాము, ఆదిబట్ల టౌన్ వెళ్తాము. ఇటు చూస్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 వెళ్తాం, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి వెళ్తాం. ఈ రెండింటి మధ్యలో ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది. కన్స్ట్రక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. చలో. ఈ ప్రాజెక్ట్ పేరు ది 11, అంటే 11 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఆదిబట్ల లిమిట్స్లో 11 ఫ్లోర్స్తో ఉన్న ప్రాజెక్టు, మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇదే. అందుకని ది 11 అనే ప్రాజెక్టు పేరు పెట్టారు. ఇది డెవలపర్స్ ఎవరంటే దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్న వారు ఐహోమ్స్ డెవలపర్స్ వారు దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది చాలా ప్రత్యేకతలతో కూడుకున్న ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఆదిబట్ల. ఎందుకంటే ఆదిబట్లలో మైవాన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ప్రాజెక్టు ఈ కంపెనీ వాళ్ళు. ఇది రెండో ప్రాజెక్టు. మొదటి ప్రాజెక్ట్ అక్కడ ఆదిబట్ల టీసీఎస్కి ఎదురుగా ఉందని చెప్తున్నారు. మైవాన్ టెక్నాలజీ ఏంటంటే బ్రిక్స్ వాడకుండా కంప్లీట్ కాంక్రీట్తోనే గోడలు కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. చాలా పటిష్టంగా ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు. హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ఉన్నాయి. దీని వ్యాలిడిటీ ఒక 100 ఏళ్ల వరకు కూడా ఇది వ్యాలిడిటీ ఉంటుందని చెప్తున్నారు. మామూలుగా మనం బ్రిక్స్తో వాడే స్లాబ్స్ అటువంటి అపార్ట్మెంట్స్లో ఏమో కేవలం 50 నుంచి 70 ఇయర్స్ వరకు లైఫ్ ఉంటుంది. ఇది ఇంకొక 30 ఏళ్ళు ఎక్కువ, అంటే 100 ఏళ్ల వరకు కూడా ఇది కన్స్ట్రక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఇందులో మనం అమ్యూనిటీస్ చూసుకుంటే 11 ఫ్లోర్ల పైన రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఇస్తామని చెప్తున్నారు. ఇంకా హెచ్ఎండిఏ అండ్ రెరా నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ ఇస్తారు. ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్టు మొత్తం ప్రతి ఫ్లోర్కు 8 ఫ్లాట్స్ ఉంటాయి. 4 2 BHK ఉంటాయి, 4 3 BHK ఉంటాయి. మొత్తం 8 ఫ్లాట్స్తో 11 ఫ్లోర్లో 888 ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. ఇది 1 ఏకర్ ల్యాండ్లో ఇది చేపట్టారు కన్స్ట్రక్షన్. మనం చూడొచ్చు. ఇప్పుడు వర్క్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయింది. సెల్లార్ కోసం డిగ్గింగ్ స్టార్ట్ అయింది. ఈ సెల్లార్ తర్వాత వరుసగా కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తామంటున్నారు. ఇది రేరా నామ్స్ ప్రకారం 2028 నాటికి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో 2 రకాల, ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి 3,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ విక్రయిస్తామని చెప్తున్నారు. అంటే యూనిట్ కాస్ట్ 45 లక్షలు అటు ఇటుగా ఉంటుందని చెప్తున్నారు. సో ఒకవేళ బ్యాంక్ లోన్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రం 4,500 పర్ ఎస్ఎఫ్టీ అని చెప్తున్నారు. ఇది కూడా కుడి ఎడమగా ఉంటుంది దీనికి. అయితే 3,500 అది కూడా ఆదిబట్లలో అంటే కొంచెం ఆలోచించాల్సిన టెంప్టింగ్ రేట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అని కూడా చెప్తున్నారు. మన ఈ ప్రాజెక్ట్ పక్కనే మద్రాస్ కాఫీ ఉంటుంది. ఆదిబట్ల మున్సిపాలిటీకి వెళ్తుంటే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి 100 ఫీట్ రోడ్ వెళ్తుంటే మద్రాస్ కాఫీ పక్కనే ఇది ప్రాజెక్ట్ ఉంటుంది. అమ్యూనిటీస్ ఒకసారి చూద్దాం మనం. 2 ఫ్లోర్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ అమ్యూనిటీస్ అండ్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మల్టీ ఫంక్షన్ హాల్స్, కెఫే, విజిటర్స్ సిట్టింగ్ ఏరియా, క్రికెట్ బాక్స్, బ్యాడ్మింటన్ కోర్టు, జిమ్, ఇండోర్ గేమ్స్ అండ్ 34+ అమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే ఈ ప్రాజెక్టుకు మనం టీసీఎస్ జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు జస్ట్ 500 మీటర్స్ అంటున్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్ ఏదైతుందో అది జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఏరోస్పేస్ సిటీ జస్ట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఫాక్స్కాన్ కంపెనీ ఏదైతే కొంగరకాలంలో ఉందో దాదాపుగా 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉంటున్నారు. దాంట్లో ఫాక్స్కాన్ కంపెనీ జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. నియర్ బై 3 కిలోమీటర్స్ లో ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి. అదే విధంగా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో శ్లోకా స్కూల్ ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. తుక్కు కూడా మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ తీసుకుంటే జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. ఫ్యాబ్ సిటీ కూడా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో, ఈ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ కూడా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు 14 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. హాస్పిటల్స్ నియర్ బై ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. రత్నదీప్ సూపర్ మార్కెట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఫ్యూచర్ సిటీకి వెళ్లే 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా వెరీ నియర్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కి. ది 11 అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ లో ఫ్లాట్ సైజెస్ ఎలా ఉంటాయో మనం ఒకసారి చూద్దాం. 2 BHK ఫ్లాట్ సైజెస్ వచ్చేసి 1279 SFT తో ఒక సైజ్ ఉంటుంది. అదేవిధంగా 1361 SFT తో ఇంకో సైజ్ ఉంటుంది. అదేవిధంగా 3 BHK ఫ్లాట్ సైజెస్ వచ్చేసి 1957 SFT తో ఒక సైజులో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటాయి. అదేవిధంగా 2703 సైజులో ఒక 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. 2702 సైజులో ఒక 3 BHK ఫ్లాట్ సైజెస్ ఉన్నాయన్నమాట. ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కంపెనీ వారు ఒక 3D వీడియోని కూడా ప్రొవైడ్ చేశారు. ఆ వీడియో ఒకసారి మనం చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది.
సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ది 11 అపార్ట్మెంట్ ప్రాజెక్టు ఆదిబట్టలో రాబోతున్న ప్రాజెక్టు. ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్టులో మీరు ఒక 2 BHK కానీ 3 BHK కానీ కొనాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. తక్షణమే మీ డ్రీమ్ ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు. 3,500 per SFT అనే రేట్ అయితే టెంప్టింగ్ రేట్ అయితే ఏదో ఉందో అది మాత్రం కేవలం మొదటి 15 ఫ్లాట్స్కి మాత్రమే అని చెప్తున్నారు. లిమిటెడ్ ఆఫర్ కాబట్టి ఈ విషయంలో మీరు తక్షణమే స్పందించి మీ డ్రీమ్ ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు అని రియల్ ఎస్టేట్ నుంచి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం.